ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ. ఇక్కడ ఫ్యాక్టరీ వాస్తు ఎలా చూస్తారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటికి వాస్తు ఫ్యాక్టరీకి వాస్తు ఒకే రకంగా ఉంటుందా అని అంటే ఒకే రకంగా ఉండదు. ఎందుకనంటే పర్పస్, అక్కడ జరిగే లక్ష్యం కానీ అక్కడ జరిగే పని కానీ పర్పస్ అనేది ఏంటో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి, రిలేషన్స్, గ్రోత్, ఎదుగుదల, అలాగే డబ్బు, సంపద, ఇవి కొన్ని మనం చెప్పుకుంటాం. అదే ఫ్యాక్టరీ వైపుకి వస్తే అక్కడ కొన్ని వందల మంది కలిసి పనిచేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రొడక్టివిటీ అనేది ప్రధానంగా ఉంటుంది, మార్కెటింగ్ అనేది ప్రధానంగా ఉంటుంది, సేల్స్ అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఫ్యాక్టరీ వాస్తులో కంపల్సరిగా అక్కడ స్థల నిరీక్షణ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ స్థల నిరీక్షణ అంటే ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి మట్టిని పరీక్షించుకోవాలి. ఎక్కడైతే మనం పెద్ద ఫ్యాక్టరీ కట్టి అక్కడ వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్నామని అంటే వాటికంటే ముందు వాటికి సపోర్ట్ చేయడానికి పంచభూతాల్లో ప్రధానమైనటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి నీరు, వీటి రెండింటినీ చెక్ చేసుకోవాలి. వాటిని మనము జియో స్కానర్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి జియో లైన్స్ ఏంటి, ఐఆర్ ఏంటి, యూవి ఏంటి అనేది చూసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ వాస్తులో మనము భూ నిరీక్షణ అనేది అంటే స్థల పరీక్ష అనేది ఫస్ట్ అయిపోతుంటుందో అది ప్రొడక్టివిటీని పెంచేదిలా ఉందా లేదా అనేది మనం ఫస్ట్ బేసిక్గా చూసుకోవాలి. అది ప్రొడక్టివిటీని పెంచేదిగా ఉంది అంటేనే తదుపరి ప్లాన్ తీసుకొని మనం నిర్మాణాలు మొదలు పెట్టుకోవాలి. చాలామంది ఇవేమి చూడకుండా టకటక కట్టేస్తారు, తర్వాత నష్టాలు వచ్చాయని చెప్పేసి ఇబ్బంది పడిపోతుంటారు. కాబట్టి ఈ రకంగా కంపల్సరిగా వాస్తును అనేది ముందుగా చూపించుకున్నట్లయితే ఉత్తమోత్తమంగా ఉంటుంది. ఒకవేళ అలా చూపించుకోకుండా కట్టేశారు, రన్ అవుతుంది, అటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి? అటువంటి వాళ్ళు కూడా జియో వాస్తు చూపించుకోవచ్చు. దాంట్లో ఏముంటుందనంటే భూమి లెవెల్కి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలను అక్కడ న్యూట్రలైజింగ్ థెరపీ అనే వాటి ద్వారా అక్కడ వాటిని మైనస్ చేయడం జరుగుతుంది, అంటే తగ్గించడం జరుగుతుంది. అలా తగ్గించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మెషిన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ మేనేజర్లు కానీ మార్కెటింగ్ పీపుల్ కానీ వాళ్ళ ఎఫికసీ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు బాగా చూసినట్లయితే మీరు జనరల్గా గమనించి ఉంటారు, ఒక వెహికల్ను మీరు సర్వీసింగ్కి ఇచ్చాక దాని మైలేజ్లోనో పర్ఫార్మెన్స్లోనో దాని ప్రాధాన్యత తర్వాత దాని యొక్క రిజల్ట్ మారిపోతుంది. రెగ్యులర్గా సర్వీసింగ్ చేసే వాళ్ళకి మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్స్. ఎప్పుడు ఏ ప్రాబ్లం రావు, ఎప్పుడు బ్రేక్ పడాలో అప్పుడు బ్రేక్ పడుతుంది. బండిలో ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉంటారు, ఎదుర్కొన్న వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ రెగ్యులర్వి ఉండవో అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అలాగే ఎనర్జీస్ కూడా ఇలాగే, వాటిని మనము ఎప్పుడు కూడా వాటిని మనము గమనిస్తూ ఉండాలి. వాటి యొక్క కొలతలు, వాటి యొక్క విపరీతమైన ఇవి మనం ఎప్పుడు కూడా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే, వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్లయితే వాటిని అనుకూలంగా వాడుకోవచ్చు. కాబట్టి ఎనర్జీస్ లెవెల్స్ను ఎప్పుడు కూడా నిప్పు తీసుకుంటే మనము శుభ్రంగా వంట చేసి ఒక 100 మంది కడుపులో ఆకలి తీర్చొచ్చు, లేదా అదే వంటతో అదే నిప్పుతో ఒక 10 ఇళ్లకు నిప్పు పెట్టేసి కాల్చేయచ్చు. అంటే నిప్పు గుణం మారదు ఎప్పటికి కూడా, దాని ఎనర్జీస్ మారవు, కానీ దాన్ని వాడుకునే పద్ధతి మారుతుంది. కొంతమంది చెడుకు వాడుకుంటే కొంతమంది మంచికి వాడుకుంటారు. కాబట్టి ఆ రకంగా మనము అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ మనం క్యాల్కులేట్ చేసుకోగలిగితే మనం వాటిని ఎలా వాడుకోవాలో మనకు పూర్తిగా తెలిసిపోతుంది అన్నట్టు. సో కాబట్టి ఇదొకటి. రెండవది ఏంటనంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మెషిన్స్ దగ్గర ఐఆర్ లైన్స్ వస్తాయి, వాటి యొక్క పర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎర్రర్స్ అనేది వస్తాయి. ఆ రకంగా పర్ఫార్మెన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ మెషిన్స్ అనేది పనిచేయడం మొండికేయచ్చు, లేదా మాటిమాటికి రిపేర్లు రావచ్చు. రిపేర్లు మాటిమాటికి వస్తున్నాయంటే డెఫినెట్గా అక్కడ ఐఆర్ ఎనర్జీస్ ఉంటాయి. దానికి నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు అక్కడ పిలిపించి మీరు చూపించుకుంటే మీకు అక్కడ ప్రూఫ్గా సైంటిఫిక్గా మీకు చూపించి చెప్పగలుగుతాం. కాబట్టి ఒక మెషిన్ ఏదైనా మొండికేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి లైన్స్ కంపల్సరీగా ఎఫెక్టివ్గా ఉంటాయి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఎనర్జీ లైన్స్ అన్నట్టు. సో ఈ రకంగా. సో రీసెంట్గా ఇక్కడ గుడి మల్కాపూర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక ఫ్యాక్టరీకి వాస్తు చూడడం అనేది జరిగింది. ఆ వీడియోస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు. సో అక్కడ ఎనర్జీ లెవెల్స్ చూడడము, బ్రహ్మస్థానం యాక్టివేట్ చేయించడము, భూ నిరీక్షణ చేయించడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పనులు అన్నట్టు. కాబట్టి ఇవన్నీ ముందు చేసుకున్నట్లయితే ఉత్తమోత్తమంగా ఉంటుంది. ఒకవేళ చేసుకోకుండా ఫ్యాక్టరీ కట్టేసినట్లయితే తర్వాత చూయించుకొని అప్పటికైనా మీరు న్యూట్రలైజేషన్ థెరపీస్తో మీరు ఈ ఎనర్జీస్ని మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే అవే ఎనర్జీస్ మన ఎదుగుదలకు ఒక నిచ్చెనలా పనికొస్తాయి. మార్కెటింగ్కి కానీ, ప్రొడక్టివిటీకి కానీ, సేల్స్కి కానీ,
ఎక్స్పాన్షన్కి అంటే బ్రాంచ్ల మీద బ్రాంచ్లు పెట్టడానికి కానీ ఎంతో రకంగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి విజిట్ బుక్ చేసుకోండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ జనరల్గా వాస్తు చూపించుకోకపోతే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే తెలివైన విషయం ఏంటనంటే, మనము ఒక ప్రాబ్లంను డీల్ చేయాలని అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి లోతుపాతులు తెలుసుకోవాలి. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఒరిజినేషన్ అనేది ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే మూలం అనేది తెలుసుకుంటారో దాన్ని ట్రీట్ చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి అక్కడ చూయించుకుంటే గ్రోత్, సేల్స్, ప్రమోషన్స్ ఇవి ఉంటాయి. చూపించుకోకపోతే అది అప్పుల పాలైపోయి ఆ ఫ్యాక్టరీని అమ్ముకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవి వేరే వాళ్ళు కొన్న తర్వాత పిలిపించుకొని చూపించుకుంటే అక్కడ ఉన్నటువంటి ఐఆర్లు ఎక్కడా లేవు. అన్ని ఫ్యాక్టరీస్ ఎన్నో చూశాను. సో దీంతో ఏం తెలుస్తుందని అంటే, మనము ఏదైనా ఒక కొత్త బిజినెస్ని పెట్టడం కానీ, ఒక ఫ్యాక్టరీని రన్ చేయడం కానీ, ఒక ప్రొడక్టివిటీని పెంచుకోవాలని అంటే కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ను చూయించుకోవాల్సిందే, అక్కడ చెక్ చేయించుకోవాల్సిందే. సో నేను విజయవాడ ఐలాపురం హోటల్లో ఏప్రిల్ 13వ తారీఖు ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఈ ఎనర్జీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంట్లో మరియు ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎలా గుర్తించాలి, వాటిని మన లైఫ్లో ఎదుగుదలకు మనం ఎలా ఉపయోగించుకోవాలి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ని ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఈ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి నంబర్ కాల్ చేసి మిగతా వివరాలు మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. శివ ఓం శ్రీమన్నారాయణ.